హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లు దృష్టిలో పెట్టుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది భారీగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ గుడ్ న్యూస్ ఏంది, దీనికి సంబంధించి కొత్త అప్డేట్లు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. రైతులందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అండి. చిన్నకారు, సన్నకారు రైతులు బాధ్యతను తగ్గించేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుందండి కేంద్ర ప్రభుత్వము. ఇప్పటి వరకు 1.6 లక్షల వరకు మాత్రమే అందుతున్న ఏ తాకట్టు లేని వ్యవసాయ రుణ పరిమితి తాజాగా ఇప్పుడు 2 లక్షలకు పెంచిందని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఈ కొత్త నిబంధనలు 2025 ఏప్రిల్ నెలలో అమల్లోకి రానున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వము తెలియజేయడం అయితే జరిగిందండి ప్రజలందరికీ కూడా. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షాది మంది చిన్నకారు, సన్నకారు రైతులకు పెద్ద ఊరట లభించనున్నదని వెల్లడించడం అయితే జరిగిందండి. కార్యక్రమంలోనే పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువులు తదితర ఖర్చుల కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఆర్థిక ఊపిరిగా నిలవనున్నదని కేంద్ర ప్రభుత్వము చెప్పడం అయితే జరిగిందండి. రుణాలపై తనఖా అవసరం లేదు. దేశంలో 86% పైగా రైతులు చిన్నకారు, సన్నకారు రైతులే. వీరికి రుణాలు పొందడంతో ఇబ్బందులు, దరఖాస్తుల ప్రక్రియ, బ్యాంకులు అంగీకారంతో తడబడడం వంటి సమస్యలు సాధారణమే. ముఖ్యంగా భూముల సంఖ్య తక్కువగా ఉండటం, తనఖా పెట్టేందుకు ఆస్తులు లేకపోవడంతో వల్ల రుణాలు భారం తట్టుకోవడం కష్టమవుతుంది. ఈ దశలో 2 లక్షల వరకు రుణాలు తనఖా, మార్జిన్ అవసరం లేకుండా ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంకులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం అయితే జరిగిందండి. ఈ రుణ పరిమితి కేవలం పంటలకు మాత్రమే కాదు, వ్యవసాయానికి సంబంధించి ఇతర అనుబంధ కార్యకలాపాలకు కూడా వర్తించనుందని చెప్పడం అయితే జరిగిందండి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే రైతులు తక్కువ వడ్డీ రేట్లతో సాధారణంగా అవసరాలు కూడా రుణం తీర్చుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ ద్వారా ఈ రుణం సదుపాయాన్ని మరింత సులభంగా పొందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించడం అయితే జరిగిందండి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలాన్ని పరిచేందుకు ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందండి. వడ్డీ రాయితీ పథకంతో కూడా స్వరూప కల్పించడం అయితే జరిగింది. ఈ పథకం కింద సకాలంగా రుణాలు చెల్లించే రైతులకు కేవలం 4% వడ్డీ రేట్లతో 3 లక్షల వరకు రుణం అందుతాయనైతే రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మాటలన్నీ వెల్లడించడం అయితే జరిగింది. దీంతో రైతులు భారం తగ్గడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఇది ముందుకు సాగడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వ్యవసాయ మద్దతు ధరలపై కమిటీ సభ్యుడు వినోద్ స్వాగతించడం అయితే జరిగింది. తనఖా అవసరం లేకుండా 2 లక్షల వరకు రుణం పొందడం రైతులకు ఒక పెద్ద బలహీనత అని చెప్పడం అయితే జరిగింది. ఏ తాకట్టు లేకుండానే 2 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వెల్లడించడం అయితే జరిగిందండి. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త అప్డేట్ నా ఛానల్ ద్వారా మీరు వెంటనే తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ కొట్టడానికి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం.